పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. మంచి కాపరి మమ్ములను బ్రోచిన మా యేసయ్యా, నీ నిత్య బాటలో మమ్ము నడుపుమయ్యా. ప్రభు మన మంచి కాపరిగా మన జీవితంలో ఎన్ని మేలులు చేస్తాడు, ఎన్ని అద్భుత కార్యములు బైబిల్ గ్రంథంలో దేవుడు చేశాడో అవన్నిటిని 5 గుర్తులలో మనం ధ్యానిస్తూ ఇప్పుడు నెక్స్ట్ మీ ఇంటిలో అద్భుతాలు జరగాలని మీరు భక్తితో ప్రార్థించండి. టుడే యాజ్ వి go through each stanza, how the Lord performs miracle as a good shepherd, pray that he may continue to do the similar miracle in the life of each one of you. ఈరోజు మనమందరం కలిసి భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశం మన ఉద్దేశంతో ప్రభువును కల్పించుకుంటూ ప్రార్థిస్తాం. ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శిశిరా జన్మదినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాలుగా కాపాడిన దేవునికి కృతజ్ఞతగా రాబోయే కాలంలో ప్రభు అన్ని వేళల తోడై ఉండి నడిపించినట్లుగా, సరైన సమయంలో మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య. శిశిరా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఈ దినము ప్రిన్స్ ఎబినేసర్ మన దగ్గర ఇంతకు ముందు దేవుని సేవలో ఇక్కడ ఉండి ప్రార్థించినటువంటి ప్రేమ తన యొక్క కొడుకు బర్త్డే ఈరోజు. ప్రిన్స్ ఎబినేసర్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మే యూ గ్రో ఇన్ డివైన్ ఫేవర్ అండ్ గాడ్స్ ఫేవర్. అలాగే తిరుమల రెడ్డి జోజి రెడ్డికి జరిగే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ప్రభు ఇంతవరకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతగా, ఫుడ్ పైప్ సర్జరీ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా, ఇక ముందు కూడా ట్రీట్మెంట్ విషయంలో ప్రభు తోడుగా ఉండి క్యాన్సర్ నుంచి ప్రభు పూర్తిగా స్వస్థత దయచేసినట్లుగా, ప్రతి కార్యంలో ప్రభు ముందుండి నడిపించినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు తిరుమల రెడ్డి, సౌమ్య, సంసిత, ప్రీతం రెడ్డి. అలాగే నిఖిల్ రెడ్డి ఆస్ట్రేలియా సురక్షితంగా చేరినందుకు కృతజ్ఞతగా, అతడు తన జీవితంను నూతనంగా ప్రారంభిస్తుండగా దేవుడు అతనికి తోడుగా ఉంటున్నట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు తల్లి మరియు సహోదరి. తురాక సుభాష్ జన్మదినోత్సవ సందర్భంగా గడిచిన కాలమంతా అతని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, తురాక సుజాన్ కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ జాబ్ వచ్చినట్లుగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు దివ్య కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు తురక్ లక్ష్మీ రాజ్యం. తురక సుభాష్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. దగ్గులా స్లీవాకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అలాగే ఆపరేషన్ విజయవంతమైనందుకు, బయాప్సీ రిపోర్ట్స్ నార్మల్ వచ్చినందుకు కృతజ్ఞతగా, త్వరగా కోలుకోవాలని దివ్య కారుణ్య కిరణాలు ఆ బిడ్డపై కురిపించబడినట్టుగా వారి కొరకు ప్రార్థించిన వారి కుటుంబములను కూడా ప్రభు దీవించినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. దుగింపుడి సురేష్ మరియు దివ్య 13వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేక తలంపులని నెరవేరినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. దుగింపుడి సురేష్, దివ్య 13వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే మా ఇంటిలో చాలా ప్రేమతో మా అందరిని చూసుకోవటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి అక్క మాత్రం కాదు, ఒక చెల్లి కూడా నాకు ఉంది. ఆల్కాంద్ర అరసి ఆమె పేరు. అరసి అంటే రాణి అని అర్థం. అలాగే దేవుడు చిన్న బిడ్డగా లాస్ట్గా పుట్టిన అందరి మీద ప్రేమ చూపించే కుమార్తెగా దేవుడు మాకు వరప్రసాదంగా ఇచ్చాడు. చివరి రోజుల్లో అమ్మను కూడా ఆమె చూసుకునే భాగ్యం, దీవెనలు పొందుకున్నది. அரசி ஹாப்பி பர்த்டே டு யூ அண்ட் காட்ஸ் பிளெஸ்ஸிங் டு யூ. கடைசியில் அம்மாவை பார்த்துக்கிறதுக்கு ஆண்டவர் வரப்பிரசாதத்தை கொடுத்தார். நல்ல கணவர் ஆரோக்கியதாசையும் தேவன் ஆசீர்வதிக்கும்படி ஜெபிக்கிறோம். ஹாப்பி பர்த்டே டு யூ அரசி அண்ட் காட்ஸ் பிளெஸ்ஸிங் டு யூ అండ్ మే గాడ్ బ్లెస్ యువర్ సన్ దీపక్. గాడ్స్ బ్లెస్సింగ్స్. వీరందరితో పాటు ప్రియమైన సహోదరి సహోదరులారా,
మనందరి ఉద్దేశములను కూడా భక్తితో దేవునికి అర్పిస్తూ ఈ ఆదివారం వచ్చిన భక్తులందరి యొక్క ఉద్దేశములతో అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబుక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మంచి కాపరిగా యోహాను 10:11 ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను మంచి కాపరి, తన గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోసే కాపరి అని ప్రభు వివరిస్తూ ఉన్నాడు. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అండ్ ఐ విల్ లే డౌన్ మై లైఫ్ ఫర్ మై షీప్ ఈస్ ద బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ జీసస్ ఇన్ జాన్ 10:11. యోహాను 10:11. మొదటి గుర్తులో మత్తయి సువార్త 14:22-31 వచనంలో యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వచ్చాడంట. గాలి అలను గద్దించాడంట. పేతురు శిష్యులను అలల పైన నడిపిటాడంట. విశ్వాసమును ఒసగి తండ్రిగా మునిగిపోతున్న పరిస్థితి నుండి లేపాడంట. Matthew 14:22 and Matthew 14:22-31 we read how Jesus walked on the water, which means he is in control of the sea, ocean, waves and storm. ఇప్పుడు మీ ఇంటిలో వీస్తున్న గాలి, తుఫాను, అలలు, మునిగిపోతున్న పరిస్థితి నుండి దేవుడు ఈ పాట పాడినప్పుడు మీ అందరినీ విడిపించునుగాక. The Lord can take control of the storm, waves and sinking situation. God can lift you up. That's the meaning of the song today. పాడుదాం. మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల బ్రోచిన వాయేసయ్య, నీ సన్నిధి నిత్య బాటలో. యేసునాథ నీవే నాకు నామ సంగీతనం, యేసునాథ నీవే నాకు నిత్య సంతోషం. యేసునాథ నీవే నాకు నామ సంగీతనం, యేసునాథ నీవే నాకు నిత్య సంతోషం.
నీటి మీద నడిచిన ఓ యేసయ్యా, గాలి అలను గద్దించిన మా యేసయ్యా, పేతురు శిష్యుని అలల పైన నడిపితివయ్యా, విశ్వాసము నొసగిన తండ్రివయ్యా, యేసునాథ నీవే నాకు నామ సంగీతనం, యేసునాథ నీవే నాకు నిత్య సంతోషం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కానుకలు పెట్టే విషయంలో ఒక విధవరాలు ఇచ్చినటువంటి దీన కానుకను కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. గాడ్ కీప్స్ వాచింగ్ ఈవెన్ ఎ స్మాల్ గిఫ్ట్ దట్ వీ డొనేట్ టువర్డ్స్ ద చర్చ్ వర్క్ ఆఫ్ గాడ్. మీరు ఎన్ని కానుకలు ఇచ్చారో అవన్నిటిని దేవుడు గమనించి మిమ్మలను విధవరాలను మెచ్చుకున్నట్టు దీవించునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనంలో దాన్ని మనం చదువుతున్నాం. మే ద లార్డ్ రివార్డ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ, స్పెషలీ టు దిస్ బ్యూటిఫుల్ చర్చ్, ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ సో మెనీ సోల్స్, ఫర్ అటెండింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ హియర్. అలాగే యోహాను 13:1 నుంచి 5 వరకు యేసు ప్రభు ఎందుకు శిష్యుల పాదాలను కడిగాడు? అది ఒక సాంగ్యంలాగా కాదు, చివరి వరకు ప్రేమించాడు అని రాయబడి ఉన్నది. నాట్ లైక్ ఎ హ్యాబిట్, నాట్ బికాస్ సమ్ కైండ్ ఆఫ్ rubrics Jesus followed, but it was out of love. Jesus loved them till the end, it is written, and he washed the feet of his disciples. ఆ ప్రేమ చూపించిన సేవా గుణమును దేవుడు చూపించిన ఆ యేసయ్య వైపు చూస్తూ, నీవెంత మంచి కాపరివయ్యా, నీవు కిందికి దిగి వచ్చి మా పాదాలు కడిగే స్థాయికి నిన్ను తగ్గించుకున్నావు, నీవు మంచి కాపరివే అని పాడే పాట పాడదాం. విధవరాలి దీనారమును మెచ్చితివయ్యా, దీనాత్ములు ధన్యులని చెప్పితివయ్యా, శిష్యుల పాదాలు కడిగి సేవను చూపితివయ్యా, ప్రేమ శాంతి మార్గముని కోరితివయ్యా, మంచి కాపరి మా యేసయ్యా మమ్ముల బ్రోచెను, నీ సన్నిధి ప్రాణములు నిత్య పాటలు. భక్తితో రెండో గుర్తును చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మంచి కాపరి అనే దేవుడు చేసే మూడవ కార్యం. As a good shepherd, what the Lord does, the third thing. Luke 4:18. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు చెప్తున్నాడు, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త. మీకు ఇంకా పేదరికం ఉండదు, మీకు సువార్త కలుగునుగాక. The Lord is declaring the mission manifesto of him. Luke 4:18. He says, the Holy Spirit is upon me. I came to preach the good news to the poor. So poor people, today you will receive good news. అది ఒకవేళ అప్పు సమస్యలు తొలగిపోవడమా, మీ పేదరికం కంప్లీట్గా మాయమైపోయి ఇతరులకు ఇచ్చే విధంగా ఇవ్వడమా, మీరే ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు కీప్ క్లెయిమింగ్ వాట్స్ ద గుడ్ న్యూస్ దట్ యు వాంట్ టు రిసీవ్ అస్ అ పూర్ మ్యాన్, పూర్ ఉమన్. చెరలో ఉన్నవారికి విడుదల. మీరు ఏ చెరలో ఉన్నారో తెలీదు, దేవుడు చెప్తున్నాడు విడుదలని ఇస్తానంటున్నాడు. ద లార్డ్ ఈస్ టెల్లింగ్, ఐ విల్ టేక్ యూ ఫ్రమ్ యువర్ ప్రిసన్ అవుట్, ఐ విల్ డెలివర్ యూ. గ్రుడ్డి వారికి చూపు. మీరు దేనిని చూడలేకపోతున్నారో కళ్ళు తెరవబడే రోజు ఇది అని ప్రభు చెప్తున్నాడు. ద లార్డ్ విల్ రిస్టోర్ సైట్ టు ద బ్లైండ్. వాట్ ఎవర్ బ్లైండ్నెస్ వీ హ్యావ్ విల్ బి రిమూవ్డ్ టుడే. అంతేకాదు, పీడితులకు విమోచనము కలుగ చేయుటకు ఆయన నన్ను పంపెను. ద లార్డ్ ఫాదర్ has sent Jesus so that he can take the captives from their prison. Luke 4:18. ఇవన్నీ ఇప్పుడు పాడినప్పుడు ప్రవచన రూపంలో మీకు మీ ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడదాం. పేదలకు సువార్తను బోధించవయ్యా, పాదలలో ఉన్న వారిని దీవించవయ్యా, పాపములో పడిన వారిని లేపితివయ్యా, పీడితులకు విమోచనము ఇచ్చితివయ్యా. మంచి కాపరి మమ్ముల ప్రోచన నీ సన్నిధి నిత్య బాటలో నడుపుమయ్యా. ఈ 4 రకమైన దీవెనల కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును
మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆదివారం ఇప్పుడు దాకా దేవుని వాక్యాన్ని విని పూజిస్తున్న వారు, తర్వాత ఇంటికి వెళుతున్నటువంటి వాళ్ళు గూడారంలో దేవుడు భద్రంగా ఉండాలని ఆశించే ప్రార్థన ఇది. As it is Sunday today, as the Lord is asking us to pray for one another so that we may be safe and secured under His wings, our tent also will be safe. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, సెయింట్ ఫాస్టినా, దేవుడు మనకు తండ్రి. ఈ విషయాన్ని అంతకుముందు ఎవరు కూడా ఎరగని సత్యమును కిందికి దిగి వచ్చి పరలోక జపంలో ప్రభు నేర్పించాడు. మత్తయి స్వార్త 6వ అధ్యాయం, లూకా స్వార్తలో అన్నిట్లో మనకు నేర్పించాడు. దేవుడు మాత్రం కాదు, మీ డాడీ, నాయన, అబ్బా, తండ్రి, నేను ఎలా పిలుస్తానో అలాగే మీరు కూడా పిలవండి అని నేర్పించాడు. ద లార్డ్ కేమ్ టు టీచ్ us that God is not God alone, He is our Father. He is Abba, Father. The same relationship that Jesus has got, He told us to call Him as our Daddy. అయితే ఆయన తండ్రి అయితే మనమందరం ఎవరమో, మనకు జాతి లేదు, కులం లేదు, ఏం లేదు. అందరూ పిల్లలు, దేవుని బిడ్డలు. అంటే అన్నదమ్ములు, అక్కచెల్లెలు, సహోదరి సహోదరులు. పొరుగువారు సోదరుడని చెప్పితివయ్యా, దేవుడు మా తండ్రి అని చూపితివయ్యా, కలిసిమెలిసి ఉండాలని సెలవిచ్చావయ్యా. అలాగే మత్తయి 11:28 మంచి కాపరి చేసి ఇంకొక పని, అలసిపోయిన వారిని ఆయన రమ్మని చెప్పి ఓదార్చే దేవుడు. ఈజ్ అ గాడ్ హూ కాల్స్ దోస్ హు ఆర్ టైర్డ్ ఇన్ లైఫ్, Matthew 11:28, అండ్ గివ్స్ us రెస్ట్. దీన్నే పాటగా పాడబోతున్నాం. లెట్స్ సింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్, ద గుడ్ షెపర్డ్. దేవుడు మా తండ్రి అని చూపితివయ్యా, పొరుగువారు సోదరుడని చెప్పితివయ్యా, కలిసిమెలిసి ఉండాలని సెలవిచ్చావయ్యా, అలసి సొలసి ఉన్నవారిని రమణవయ్యా. యేసునాథ నీవే నాకు నామ సంగీతనం, యేసునాథ నీవే నాకు నిత్య సంతోషం. అందరూ కలిసిమెలిసి ఆనందంతో అన్ని దేశములు కూడా ఒకరితొకరు కోట్లాడకుండా త్వరలోనే శాంతి సమాధానం కలిగించే దినముల కోసం గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపటి దినం నుండి ప్రారంభమయ్యే తెలుగు వడకంలో పాల్గొంటున్న బిడ్డలందరినీ ప్రభునికి అర్పిస్తాం. వాళ్ళ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళందరినీ రెక్కల క్రింద భద్రంగా దాచుకోవాలని, దేవుని యొక్క అనుగ్రహం ఈ సెంటర్ ద్వారా వాళ్ళకి రావాలని భక్తితో ప్రార్థించండి. ఈ తెలుగు వడకం రేపు సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు నడుస్తుంది. ఇంకా ఎవరైతే రావాలో, ఒకవేళ రేపు ఈవినింగ్ మిస్ అయితే ఎల్లుండి మార్నింగ్ కూడా మీరు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో టుమారో ఈవినింగ్ అప్ టు ఫ్రైడే ఈవినింగ్ వీ హ్యావ్ ద తెలుగు retreat and please come and be blessed as we will be praying for you. Let us remember all those who are journeying from today and tomorrow to come here and be blessed. అందరు కలిసి దేవుని యొక్క సన్నిధి ఈ ఆదివారం విన్నటువంటి వాక్కు ఆరాధన, స్వస్థత ప్రార్థన, అలాగే ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డకు దేవుడు ఆశ్చర్యకరులు అద్భుత కార్యములు చేయునుగాక. ఆమేన్. బంధకాలు తెగిపోనుగాక. ఆమేన్. సంతాన భాగ్యం కలుగునుగాక. ఆమేన్. అప్పు సమస్యలు తొలగిపోనుగాక. ఆమేన్. జాబ్ ఉద్యోగములు వచ్చునుగాక. ఆమేన్. సెటిల్మెంట్ జరుగునుగాక. ఆమేన్. పిఆర్ మరి వీసా విషయంలో, పాస్పోర్ట్ విషయంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోనుగాక. ఆమేన్. భక్తితో చివరి గుర్తు కోసం సిద్ధపరచుకుందాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు ఎంతమంది ఉన్నారో దీనికి కారణం ఏదో అద్భుతం చేయాలని కాదు, ఆకలిని తీర్చటానికి. మంచి కాపరి చేసి ఇంకొక పని, చివరి పని, ఆకలితో ఉన్న అలమాడిపోతున్న ప్రజలకు భోజనం పెట్టి సంతృప్తి కలిగించే దేవుడు ఆయన. ద లార్డ్ ఈస్ నాట్ జస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ టు మేక్ ఎ మిరకిల్, ఇట్ ఈస్ బికాస్ దే వర్ హంగ్రీ. He cannot see his children hungry. He is the one who says, those who are hunger, they will be satisfied, he said. వాళ్ళకి ఎట్లా భోజనం పెట్టాడు? సంతృప్తితో కూడిన భోజనం. మనకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెడితే మళ్ళీ దానికోసం మళ్ళీ పోతాం. కానీ ఆయన పెడితే సంతృప్తి, ఇక చాలు చాలు అని చెప్పినట్టు దేవుడు ఇస్తాడు. చాలినంత కృప మనకి ఇచ్చే దేవుడు. మార్కు 6:41, యోహాను 2:1-10. మొదటి మహిమ నీటిని ద్రాక్ష రసముగా దేవుడు మార్చాను. ద లార్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ వాటర్ ఇంటూ వైన్, జాన్ 2:1-10. అది ఎక్కడ జరిగింది? కుడిలోనా? లేదు, ఒక ఇంటిలో జరిగింది. మీ ఇంటిలో నెక్స్ట్ మిరకిల్ జరుగునుగా. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. 5 రొట్టెలు 2 చేపలు పంచితివయ్యా, నీ ప్రజల ఆకలిని తీర్చితివయ్యా, నీటిని మధుర రసముగా మార్చితివయ్యా, మొదటి అద్భుతం చేసి మహిమ చూపితివయ్యా. మంచి కాపరి మమ్ములను తోడ్చిన నీ సన్నిధి నిత్య పాటలు. యేసునాథ నీవే నాకు నామ సంగీతనం, యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పేదరికం నుండి బయటపడాలని ఆశించే వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బంధింపబడిన వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి ఈరోజు పూజావళిని అర్పించిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు వాక్యం విన్న అందరి ఇంటిలో అద్భుతాలు జరిగిన వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం జపమాల మాత పండుగను ఇక్కడ జరుపుతుండగా వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా జపదండ చెప్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేకమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారు లైవ్ చాట్ ద్వారా మరి ఫోన్ కాల్స్ ద్వారా విన్నపాలు అడుగుతూ ప్రార్థన కోరుతున్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు నేనే మంచి కాపరి అని పలికి కాపరిగా ఎన్ని ఆశీర్వాదం ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చి పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే దాన్ని చేసి మిమ్మల్ని సాక్షులుగా దీవించునుగాక. May the good shepherd, our Lord Jesus Christ and the Heavenly Father bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. మంచి కాపరి మమ్ము నిత్య బాటలో నడిపే మామే పరి.